ప్రైజ్ లార్డ్. కృపా సమాజం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నిండు వందనాలు. మనందరం కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాం. రేపటి దినాన ఆరాధన సమయాల గురించి జస్ట్ జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. రేపు ఉదయకాలం గుంటూరులో యథావిధిగా మన ఆర్టీసీ కాలనీ ఎక్స్టెన్షన్ రోడ్లో ఉన్న కృపా సమాజంలో ఉదయకాలం 6:30 గంటలకు జరగబోతుంది. అదే రీతిగా ఈ క్యాంపస్లో కృపా ప్రాంగణంలో ఉదయకాలం 10 గంటలకి మన ఆరాధన జరగబోతుంది. అదే రీతిగా సాయంకాలం మన ఓల్డ్ క్యాంపస్లో 6 గంటలకి ఆరాధన జరగబోతుంది. సో ఈ 3 ఆరాధన సమయాలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి, గుర్తుంచుకోవాల్సిందిగా మనవి. ఈ 3 ఆరాధనలో గత 2 ఆదివారాలు మనకి అనానుకూల పరిస్థితులు ఉండడం వల్ల ప్రభురాత్రి భోజన సంస్కారారాధన పరిచర్య జరిగించలేకపోయాం. ఈ వారం అంటే రేపటి దినాన జరుగుతున్న ఆరాధనలో ప్రభురాత్రి భోజన సంస్కారారాధన పరిచర్య కోసం మీరందరూ సిద్ధపడి రావాల్సిందిగా మనవి. గొప్ప సంఖ్యలో ప్రభువుని ఆరాధించడానికి, మనసారా ఆయన గణపరచడానికి ఆయన సన్నిధిలో చేరుకుందాం. ఆయనకి ఉత్సాహ గానంతో ఆయనకి స్తుతులు అర్పిస్తూ ఆయన ఆరాధిస్తూ కొనియాడదాం. నిశ్చయంగా రేపటి దినాన ఎంతో దీవెనకరమైన సందేశాన్ని మనం వినబోతున్నాం కనుక సిద్ధపడదాం. దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఆయన పనిలో ముందుకు వెళ్దాం. కృపా ప్రాంగణంలో మరిన్ని పనులు, కొద్దిపాటి టెంపరీకి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాం. సో దానికి సంబంధించిన అప్డేట్ త్వరలోనే మీకు తెలియజేస్తాం. మీరు సహకరించాలి, ముందుకు రావాలనుకుంటే రండి. అందరం కలిసి ప్రభు పనిలో ముందుకు వెళ్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికి వందనాలు.